మీకు గుర్తుందా చిన్నప్పుడు RX100, RX135, RXZ, Shaolin, Shogun ఇలాంటి ఎన్నో 2-stroke మోటార్ సైకిల్స్ రోడ్ల మీద తిరిగేవి. నాకు ఇలాంటి ఒక మోటార్ సైకిల్ ఓన్ చేసి నడపాలన్న కోరిక అయితే ఉండేది. కానీ గ్రోయింగ్ అప్ 2-stroke మోటార్ సైకిల్స్ అనేవి నో లాంగర్ రోడ్ లీగల్ అనమాట. ఇప్పుడు ఓన్లీ 4-stroke మోటార్ సైకిల్స్ ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీ వచ్చేసి నీకు 2-stroke మోటార్ సైకిల్ ఇచ్చే ఫన్ ఇస్తాను, అది కూడా రోడ్ లీగల్ గా అంటే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. అల్ట్రావైలెట్ అనే కంపెనీ షాక్ వేవ్ అనే బైక్ని అయితే లాంచ్ చేసింది. ఇట్స్ అ ఫన్ డ్యూరో బైక్. అల్ట్రావైలెట్ అనే కంపెనీ ఒక మంచి డిజైన్ లాంగ్వేజ్ ఉన్న మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉన్న బైక్స్ తయారు చేయడానికి ఫేమస్ అనమాట. అలాంటి కంపెనీ ఒక ఎండ్యూరో బైక్ తయారు చేస్తుందంటే బిల్డ్ క్వాలిటీలో అయితే ఎలాంటి కాంప్రమైజెస్ అయితే ఉండవు. అండ్ ఈ బైక్ డిజైన్ చూసుకున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ బైక్ 14.5 bhp పవర్ అయితే జనరేట్ చేస్తుంది. టార్క్ గురించి చూసుకున్నట్టయితే ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వట్లేదు, కానీ 505 Nm రియర్ వేల్ అని అయితే చెప్తున్నారు. ఇంత పవర్ టార్క్ కూడా జస్ట్ 120 kg వెయిట్ తో అయితే ఇస్తున్నారు. ఒక స్ప్లెండర్ వెయిట్ లో ఇస్తున్నారు. అండ్ ఆ వెయిట్ తో కూడా టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 120 km/h, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఒక ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ బైక్ కి బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని బ్రేక్స్ చూసుకున్నట్టయితే 270 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 230 mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ రెండు కూడా పెట్రోల్ డిస్క్ బ్రేక్స్. ఫ్రంట్ సైడ్ లో డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్, బ్యాక్ సైడ్ లో సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఉంది. ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు కూడా స్విచబుల్ ABS. 4 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ అడ్వాన్స్డ్ రీజన్ కూడా ఉంది. అండ్ ఈ బైక్ రెండు ఆప్షన్స్ తో వస్తుంది, సింగిల్ సీట్ ఆప్షన్ అండ్ స్ప్లిట్ సీట్ ఆప్షన్. మీ కంఫర్ట్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ లో చూసుకున్నట్టయితే 19-inch వీల్ ఉంది. బ్యాక్ సైడ్ లో 17-inch వీల్. ఫ్రంట్ సైడ్ లో 90/90 సెక్షన్ టైర్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే 110/70 సెక్షన్ టైర్ ఉంది. బోత్ ఆర్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ టైర్స్ అండ్ స్పోక్ వీల్స్. ఫ్రంట్ సైడ్ లో చూసుకున్నట్టయితే డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఒక 5-inch TFT కన్సోల్ కూడా ఉంది. ఈ బైక్ రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తుంది, బ్లాక్ అండ్ yellow స్ట్రైప్స్, వైట్ అండ్ రెడ్ స్ట్రైప్. ఈ రెండు కలర్ ఆప్షన్స్ కూడా చాలా అగ్రెసివ్ లుక్ అయితే ఇస్తాయి బైక్స్ కి. ఒక 2-stroke అడ్వెంచర్ బైక్ లాగా. ఇప్పుడు కూడా చాలా 2-stroke డర్ట్ బైక్స్ అయితే ఉన్నాయి, కానీ అవి రోడ్ లీగల్ అయితే కాదు. ఈ బైక్ రోడ్ లీగల్ అని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సస్పెన్షన్ ట్రావెల్ చూసుకున్నా కూడా ఫ్రంట్ సైడ్ లో 200 mm ఉంది. బ్యాక్ సైడ్ రియర్ వీల్ దగ్గర 180 mm ట్రావెల్ ఉంది. దిస్ మోటార్ సైకిల్ ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ EV మార్కెట్. మీరు కనుక ఒక ఎలక్ట్రిక్ 2-wheeler కొందాం అనుకోండి, మీరు అకేషనల్ గా ఒక రిక్రియేషనల్ ఆఫ్ రోడింగ్ కూడా చేద్దాం అనుకుంటే దిస్ బైక్ ఈజ్ అ పర్ఫెక్ట్ సూట్ మీకోసం. అండ్ నెక్స్ట్ January 2026 నుంచి అయితే డెలివరీ స్టార్ట్ అవుతాయి. ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ బైక్ లో వేరియంట్స్ అయితే లేవు, ఒకటే వేరియంట్, అదే స్టాండర్డ్ వేరియంట్. అండ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,75,000 ఎక్స్ షోరూమ్ ఉంది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ అయితే ఎవరు లేరు, కానీ పెట్రోల్ వెహికల్ సెగ్మెంట్ లో మాత్రం ఎక్స్పల్స్ దీనికి క్లోజ్ కాంపిటీషన్. మళ్ళీ ఎక్స్పల్స్ 210 కాదు, ఎక్స్పల్స్ 200 4V. కానీ నేను ఈ బైక్ లాంచ్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ బైక్ లాంచ్ గురించి కింద కమెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షాక్ వేవ్ తో పాటే అల్ట్రావైలెట్ వాళ్ళు టెసరాక్ట్ అనే ఇంకో స్కూటర్ని అయితే లాంచ్ చేశారు. దాని గురించి ఒక వీడియో చేశాను, ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.